స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. నేటి లేఖన భాగం కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 6వ వచనము. యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ మనసును ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి వచనం మనం చూసినట్లయితే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలులందరూ గాక. ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులను అందరు గాక. ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు అందరు గాక. ఇరుకునుందుండు నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు నాకు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి ఇరుకు స్థలంలో నుంచి మొరపెట్టిన, ఎక్కడ ఇరుకు స్థలం అంటే ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకల చూస్తేనేమో ఫరో సైన్యం ఉంది. సో ఆ ఇరుకు స్థలంలో నుంచి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మన మోషేకు మొరపెట్టినప్పుడు, మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలుగా చేసి వెనకాల వస్తున్నట్టు ఒక ఫరో సైన్యమును యావత్తును కూడా నీటిలో మునిగిపోసాగింపజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జల దిగ్బంధనము చేసి జలములో వారు హతమవున్నట్లుగా చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ భక్తుని మాట చక్కగా రాస్తా ఉన్నాడు. ఏమని అంటే ఆయన కృప మనకు నిరంతరము నిలుస్తూ ఉంటుందని, ఆయనకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నా కూడా ఆయన కృప మనపైన ఉందని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకనగా క్రీస్తు నామం పెట్టబడిన మనమందరము కూడా, యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థించిన మనమందరం కూడా ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మనం ఉన్నాం. ఆయన కృప ఎప్పుడు నీపై నాపైన నిలిచి ఉంటుంది. నిత్యము ఆయన మనము స్తుతించే వారంగా ఉన్నామని. దేవునికి స్తోత్రం కలుగున. ఒక భక్తుడు ఇదే రీతిగా ఒక చక్కని పాట రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తానంటే, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించలేక నేను ఉండలేనయ్యా. అవును, నిజము. దేవుడు మేలు చేయకుండా ఉండలేడు. ఆయన చేసిన మేలుని బట్టి మనము ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారంగా ఉండలేము. కాబట్టి గొప్ప బంధమును దేవుడు మన మధ్యలో ఏర్పరిచి ఉన్నాడు. కాబట్టి ప్రియ దైవజనమా, అధైర్యము చెందక, భయపడక, భీతిల్లక ఈరోజు ఏ స్థితిలో నీవు ఉన్నావో ఏది కూడా నిన్నెంత మాత్రమో ఏమీ కూడా చేయలేదు. ఎందుకనగా నిన్ను ముట్టువాడు దేవుని కనుగుడ్డును ముట్టుతో సమానుడు. కాబట్టి అధైర్యం చెందక ధైర్యం వహించి ముందుకు సాగు. దావీదు దేవుని ఆశ్రయంగా చేసుకుని, దేవుని కృపను పొందుకొని, దేవునికి మొరపెట్టి ఎన్నో అద్భుతాలు, సాహసమైన కార్యములు ఆయన పొందుకోవడం జరిగింది. దేవుని కృప నీకు తోడుగా నీడుగా ఉండి నిన్ను కూడా ఏ స్థితిలో నువ్వు ఇరుకునందు నువ్వు మొరపెడతా ఉన్నావు, ఇరుకునందు నుంచి నిన్ను విడిపించి దేవుడు విశాస్త స్థలములో నిన్ను నిలబెట్టి నిన్ను గొప్పగా సాక్షి నిలబెట్టబోతుండగా ధైర్యం వహించి మన ప్రార్థనలు మనం ముందుకు సాగుదాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధడానికి వందం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడ ప్రభు నీకు వందములై. ఈ మాత్రం ఈ లోకంలో నా తండ్రి ఏది ఎంత మాత్రం మాకు ఏది కూడా హాని చేయదని ప్రభు తండ్రి, ఫరోనే సైతం తన్ని మట్టు కనిపించిన గొప్ప దేవుడు ప్రభు నీకు వందం. యుద్ధం చేయకుండా నీకు ప్రజలకు తన్ని అనేక మార్లు తన్ని నువ్వు విజయం ఇచ్చిన గొప్ప దేవుడు ప్రభు నీకే వందం తన చేసిన ప్రభు. నీవు తోడై ఉన్న మాతో మాట్లాడవు ప్రభు నీకు వందమని. నీ బిడ్డ ప్రభు ఏక స్థితిలో వచ్చిన అతన్ని ఇరుకునే స్థలం నుంచి మొరపెడుతున్నారు నా ప్రభువ. బంధకమైన స్థలం నుంచి మొరపెడుతున్న అతని వ్యాధి తన్ని వ్యాధుల నుండి మొరపెడుతున్నారు అతను. వాటన్నిటిలో నుంచి బిడ్డను విడిపించి బాగు చేసి స్వస్థపరిచి ప్రభు నీ సాక్షులుగా నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు నీకు కృతజ్ఞత స్థుతులను మీకు స్తోత్రాన్ని తెలియజేసిన గొప్ప దేవుడానికి వందనం తెలియజేసిన తని కృపగల దేవుడానికి వందనం తెలియజేసినప్పుడు నీ మహిమతో నీ సత్యముతో ప్రభు నీవు నింపవలసిందిగా నీకు ప్రార్థిస్తున్న ప్రభు నీకు వందనములు. నీవే అద్భుతమైన కార్యం, తని చక్కని కార్యములన్నీ కూడా అతను మీరు మాత్రం జరిగించి ప్రభువ మీ నామానికి మహిమ కలిగిన ప్రతి కూడికి సహాయం, ప్రతి కుటుంబంతో గొప్ప గొప్ప కార్యములు జరిగించిన అతన్ని మీరే మహిమ పొందాల్సిందిగా ఆర్పేస్తారు. తను మానసికంగా బాధపడుతున్న వారిని అతన్ని, తన హెడేక్ చేత బాధపడుతున్న, మెడలొప్పి చేత బాధపడుతున్న అందరూ కూడా అతన్ని, ఇంకే రోగం చేత వారు బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తన్ని మీరు ముట్టి తాకి బాగు చేసి స్వస్థపరిచే ప్రభు నీ సాక్షిగా జీవింపుటకు కృప చేత మీరు ఎత్తిపట్టి మహిమ మీరే పొందగలని ఆరోపిస్తూ సర్వశక్తుడైనటువంటి యేసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.